ఆత్మీయ సమావేశం ప్రతి ఒక్కళ్ళలో కూడా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా నియోజకవర్గం నలుమూల నుంచి వ్యవసాయం పనులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయినందుకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తున్నాను. నిన్న సభ బాగా చేసినందుకు, మా నాయకులందరూ కూడా పాల్గొన్నందుకు, మరి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు బీపీ బాగా పెరిగినట్టుంది పాపం. అతను చాలా అనరాని మాటలు, నాకు నూకలు కూడా నన్ను తిరగకుండా చేస్తారు, నూకలు చెల్లుతాయంట. ఎంత బీపీ పెంచుకున్నాడో నాకు. నన్ను లేకుండా చేస్తానంటమే కదా. ఇది ఆయన సంస్కృతి, ఆయన బుద్ధి అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలు ప్రాంతాలు అతీతంగా అన్ని పథకాలు కూడా కొనసాగించాం. పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఎవరికైనా సరే మన పార్టీలకి అతీతంగా పథకాలు అందించే కార్యక్రమం చేశాం. మేము 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఒక్కొల్లో ఈ నియోజకవర్గంలోనే 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేశాం. ఇంకా కూడా ఆ రోడ్లు ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు కూడా వాళ్ళు సంక్రాంతికి రోడ్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఒక్క రోడ్డు కూడా కంప్లీట్ చేయకపోగా ప్యాచ్ వర్క్లు అప్పడాల్లా లేచి వచ్చేస్తున్నాయి. ఇది వాళ్ళ పని. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కల్మషం లేకుండా నిస్వార్థంగా అన్ని పార్టీల వాళ్ళకి అన్ని పథకాలు మేము కూడా అందించే కార్యక్రమం చేశాం. ఇవాళ నియోజకవర్గం అంతా కూడా ఏ గడపకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా మాకు స్వాగతం ఈ రోజుకి పలుకుతున్నారు. ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఎంచేతంటే మేము సూపర్ 6 నమ్మాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని కంటిన్యూ చేస్తూ సూపర్ 6 ఇస్తారనుకున్నాం. కానీ సూపర్ 6 అసలైపోయి ఏదో కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిపోయిందంట. మా భర్తలకి నాణ్యమైన మందు కూడా ఇవ్వకుండా తెల్లవార్లు దొరికేటట్టు చేస్తున్నారు ఇక్కడ అని వాపోతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా మందు మందు మందు. వాటర్ అయినా లేట్ అవుద్దేమో, పాలైనా లేట్ అవుద్దేమో, కానీ మందుకు ఇంటికే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చింది ఇక్కడ. మొన్ననే చూశారు, ఈ బెల్ట్ షాపులన్నీ కూడా కంటిన్యూ అవుతున్న వల్ల ఒక బుర్రకాయ పగల కొట్టేశారు. ఎప్పుడు 2:30 ప్రాంతంలో అంటే మందు అమ్ముతున్నారు మీరు. మరి ఏల్పూర్లో ఆయన స్వగ్రామంలోనే ఒక మనిషిని నిష్కారణంగా చంపేశారు. ఇది ఉసురు కాదా అని నేను అడుగుతున్నాను. ఇది మీ పరిపాలన, ఇది మీ బెల్ట్ షాపుల వ్యవహారం. దాని గురించి ఆయన మాట్లాడారు. పేకాటలు మయమైపోయింది ఈ రాష్ట్రంలోనూ, మన నియోజకవర్గంలో బాగా. ఏ ఇంట్లోకి వెళ్ళినా మరి ఒక్క చోట నుంచి ఒక చోటకి మారుస్తూ పేకాట్లు ఆడించే కార్యక్రమం చేస్తున్నారు. మననే ఇది మన ఈ హోటల్ పేరేంటిది, ఫార్క్ హోటల్లో 40 మంది ఒకేసారి దొరికారు. గుర్తు చేస్తున్నాను రాధాకృష్ణ గారు. ఇవే కాకుండా నా మీద టీడీఆర్ అవినీతి చేశారు. నాకన్నా ముందే మీరు టీడీఆర్ అవినీతి చేశారనేది మాకు తెలిసింది. రేణుకగా చాలామందికి మీరు టీడీఆర్ ఇచ్చారు. 800 కోట్ల రూపాయలు మీ చేతికి ముట్టినాయి అనేది మాకు తెలుసున్న లెక్కల ప్రకారం. మీరు 800 కోట్ల రూపాయలు ఈ టీడీఆర్ కుంభకోణంలో మీరు పాత్ర పోషించారనేది అందుకే మీకు తెలిసిందేమో మాకు. ఇప్పుడు అంచేత మీ 800 కోట్ల లెక్క, నాది 360 నుంచి 400, 450, 500, 600, 700, 800 మీ ఇష్టం వచ్చినా తీసుకుపోయారు. ఇవాళ ఇవన్నీ కూడా లెక్కలు తేల్చండి. మీరు టీడీఆర్లో మీరు 800 కోట్ల రూపాయలు మీరు అవినీతి చేశారని ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటున్నదే. ఇవాళ
వాళ్ళన్నీ ఇక్కడ తెలిసి ఆర్టీఐ ప్రకారం తీసుకున్నాం మేము. దాని ప్రకారంగా మాకు ఇన్ని కోట్లు మీ చేతికి వచ్చినాయి అనేది మా అభియోగం. మా అభియోగం కాదు, ప్రజల అభియోగం. అలాగే ఇవాళ నన్ను తిరగనివ్వను, నూకలు చెల్లిపోయినాను అంటే మీరు మర్డర్ చేసేస్తారు. మీరు మర్డర్లు చేస్తున్నారు కదా, నా నూకలు చెల్లించండి, మీరు మర్డర్ చేయండి. మర్డర్ చేయించాలనే కదా నా ఇంటికి పంపించింది మీరు జనాన్ని. నాకు మా వాళ్ళకి ఏది జరిగినా సరే నువ్వే బాధ్యుడు దీంట్లో సందేహం లేదు. నాకు 2 ఫీట్లు కొవ్వు పెరిగిపోయింది, కానీ తగ్గింది నాయన. రోజు నా గురించి 4 గంటలు ఆలోచిస్తున్నావంట కదా, నీకు బీపీ పెరగటమో ఏమో, కానీ నాకు మాత్రం 18 కేజీలు బరువు తగ్గింది. 4 గంటలు రోజు ఆలోచిస్తూనే ఉండు బాబు నాకు, కానీ బీపీ మాత్రం పెంచుకోకయ్యో. నీకు చాలా బీపీ పెరిగిపోతుంది ఈ మధ్యలో. బీపీని బాగా పెంచేసుకుంటున్నావు, నీకు తట్టుకోలేకపోతున్నావు అన్నమాట. నువ్వు ప్రశ్నించావు, నేను మంత్రిగా ఉన్నాను, నీవు తెలివైన వాడు. నువ్వు ఏదైతే పట్టాభితోటి 360 కోట్లు అనిపించి ప్రెస్ మీట్ పెట్టించావు. మా నాయకుడు ఏమన్నాడు తెలుసా, 10% మనకి ఇచ్చి సున్నత తీసేసుకోమని అన్నాడు. నాకు మంత్రి రాకుండా చేయాలనే దాని మీద నాకు ప్రదేశం నువ్వు. కానీ మా నాయకుడు 10 ఎంక్వైరీ రిపోర్ట్లు తెచ్చుకున్నాడు, నాకు మంత్రి ఇచ్చాడు. మంత్రి ఇచ్చిన మరుసటి రోజు మళ్ళీ దాని గురించి మానేసావు. రోజు ఏదో రకంగా నాకు రాకుండా చేయాలని. చెరపక్కరా చెడేవన్నారు. చేత నేను ఎప్పుడు కూడా ఎవరి చెరువు పోను.